Welcome to NTR Masala Srimati Abhiruchi Vantala Poti powered by Freedom Refined Sunflower Oil. Hospitality partner Sri Aditya Infra Housing India Private Limited Vijayawada. Food partner Gargar Ki Pasan Geeta Home Appliances. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ పోటాపోటీ వంటల మహా సంగ్రామంలా విజయవాడలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయామండి. మరి సెమీస్ నుంచి మొత్తం 6 పార్టిసిపెంట్స్ ఫైనల్ కి ఎంటర్ అయిపోయారు. ఈ 6 పార్టిసిపెంట్స్ లోంచి 2 మెగా ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారండి. మరి ఈ రోజు 3 పార్టిసిపెంట్స్ పోటీ పడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళలో నుంచి ఒకళ్ళు మెగా ఫైనల్స్ కి రీచ్ అవుతారు. ఎవరా లక్కీ పర్సన్ చూసేయాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. మరి ఫైనల్స్ లో మన పార్టిసిపెంట్స్ చేసే వంటని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. ఓకే, మరి ఈ ఫైనల్ పోటీల్లో మన రాజు గారితో కలిసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన సెలబ్రిటీస్ కూడా రెడీగా ఉన్నారండి. ఎస్, ముందుగా మన ముందుకు రాబోతున్నారు స్వాతి చినుకులు సీరియల్ నుంచి ప్రీతి నిగమ్ గారు. వెల్కమ్ ప్రీతి గారు. మరి నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ స్వాతి చినుకులు సీరియల్లో దుర్గా పాత్రలో మనల్ని మెప్పిస్తున్న భార్గవి గారు. భార్గవి గారు వెల్కమ్. దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నికలలో నా కళ్ళు పెంచే రూపాన్ని ఫైనల్స్ లో ఫస్ట్ మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్ ఛాయా సుందరి గారు. పిలిచేద్దామా? ఛాయా గారు వెల్కమ్. హాయ్ అండి. సో మొత్తానికి ఫైనల్స్ కి రీచ్ అయిపోయారు. సో ఎక్సైటింగ్ గా ఉందా, టెన్షన్ గా ఉందా? ఎలా ఉంది ఛాయా గారు? మీ ఫీలింగ్ ఏంటి? రెండు కలిసిన ఫీలింగ్స్. ఓకే, సో అవన్నీ పక్కన పెట్టేసాను. ఎందుకంటే ఈ లెవెల్ దాటితే మీరు ₹1,00,000 దగ్గర అయిపోయినట్టే. సో ఏం వంట ఎంచుకున్నారు ఇంతకి ఫైనల్స్ కి? ఈ రోజు చిలకడ దుంప వెజిటబుల్స్ తో రైస్. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు చిలకడ దుంప ఇంకా వెజిటబుల్స్ కాంబినేషన్ లో రైస్ చేస్తున్నారు. ఓకే, సో అయితే ఓకే, మరి వెజ్ స్వీట్ పొటాటో రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ స్వీట్ పొటాటో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన కూరగాయల మిశ్రమం 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, బిర్యానీ మసాలా పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఛాయా గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేస్తాం. ఓకే, కొంచెం హీట్ ఎక్కినాక ఓకే, మసాలా సో మసాలా దినుసులు అన్ని వేసుకుంటున్నారా? ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ వేయించేసుకుని ఓకే, ఇంకా అన్నీ వ్యాక్ చేసుకోవటం. యాక్చువల్గా రైస్ ఐటమ్స్ లో వాటిల్లో మనకు ఆనియన్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా బాగానే ఉంటుంది. అంటే కొద్దిగా క్రంచీగా తగులుతూ ఉన్నా, ఎందుకంటే ఆనియన్ ఉట్టిదే తినడానికి కూడా మనకి టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు. ఫైనల్స్ రీచ్ అయ్యారు కదా, ఇంట్లో మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఆబ్వియస్ గా హ్యాపీగా అంటే ఉన్నారు. పిల్లలు ఇక్కడ లేరు, వేరే ఊళ్ళో ఉన్నారు. సో వాళ్ళు ఫోన్ చేసి అమ్మ టెన్షన్ పడకు, జాగ్రత్తగా చెయ్యి అని. ఓకే, ఏం వంటలు చేయాలి ఏంటి సలహాలు కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్.
అది లేదు కానీ మా పెద్ద బాబుకి బాగా ఇలా నార్త్ ఇండియన్ డిషెస్ స్పైసీ ఇష్టం అన్నమాట. ఓకే, పుదీనా వేస్తాం. ఓకే. ఓకేనా? వెజిటబుల్స్ తర్వాత టొమాటో వేస్తారా? వెజిటబుల్స్ సో ఇది ఉడికించింది క్యారెట్, బీన్స్, బఠానీ కొంచెం, మరి ఎక్కువ కాకుండా కొంచెం. ఓకే. ఇప్పుడు కొంచెంగా అదేం పేస్ట్? ఇది బిర్యానీ మసాలా అండి. నెక్స్ట్ టమాటో వేస్తాం. ఓకే. సో ఇది కొంచెం మగ్గాల టమాటో పచ్చిది కాబట్టి ఒక్క నిమిషం ఇది కూడా వేసేసి ఏకంగా అప్పుడు స్వీట్ పొటాటో కూడా వేసి ఒకసారి మూత పెడితే టమాటో ఫ్లేవర్ పట్టాలి. అది కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టాం అనుకోండి. కొంచెం ఉడికించేసిన స్వీట్ పొటాటో, ఉడికించిన స్వీట్ పొటాటో, కొంచెం సాల్ట్ అంటే ముక్కల వరకు సాల్ట్ అన్నమాట. తర్వాత మళ్ళీ వేస్తాం. మళ్ళీ రైస్ కొంచెం వేసుకుంటాం. ఓకే. ఓకే, ఇది కొంచెం అలా మగ్గించేస్తూ ఉండండి. ఆలోపు మీరు ఒక చిట్కా చూసేయండి. మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? జ్యోత్స్న. జ్యోత్స్న, చిట్కా చెప్పండి. మిల్క్లో పచ్చి పాలలో కొంచెం హనీ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి అది డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేస్తే రింకిల్స్ తగ్గుతుంది. ఫేస్ మీద ఉన్న రింకిల్స్. ఓకే ఓకే, పచ్చి పాలల్లో కొంచెం తేనె మిక్స్ చేసి మొహానికి అప్లై చేసి కాసేపాయక ఫేస్ వాష్ చేసేస్తే ఫేస్ మీద ఏమన్నా ముడతలు ఉంటే పోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, చిట్కా చూసారు కదా, చూద్దామండి ఛాయ గారు ఒకసారి. చూద్దామండి, అయిపోయినట్టుంది. ఓకే, అయిపోయింది. అయిపోయింది. నెక్స్ట్ కొంచెం రైస్ వేసేసి ఓకే వేసుకుని కొంచెం మళ్ళీ ఇందాక సాల్ట్ ముక్కల వరకే వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మొత్తం కలిపేసి బాగుందండి, చక్కగా కలర్ఫుల్ గా తయారైంది రైస్. ఓకే, అయిపోయింది. అయిపోయిందా? కొంచెం ఒక్కసారి ఇవి కూడా క్యాషూ నట్స్ కూడా వేసేసుకుంటాం. వేయించిన జీడిపప్పు. వేయించిన జీడిపప్పు. ఓకే, అయిపోయింది. కొంచెం పుదీనా. ఓకే, మరి రైస్ ఐటమ్ రెడీ అయిపోయింది. జడ్జెస్ టేస్ట్ చూసే ముందు వెజ్ స్వీట్ పొటాటో రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వెజ్ స్వీట్ పొటాటో రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉడికించిన కూరగాయల మిశ్రమం, బిర్యానీ మసాలా పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన చిలగడదుంప ముక్కలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వెజ్ స్వీట్ పొటాటో రైస్ రెడీ. ఎస్, ఛాయ గారు జడ్జెస్ కి ఇచ్చేసేయండి. వేడి వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చూసేస్తారు. ఓకే, ఓకే ఓకే, సో జడ్జెస్ టేస్ట్ చూసేసారు. ఫస్ట్ వంట చక్కగా చేసి పెట్టేశారు వాళ్ళకి. ఇక వెయిట్ చేయండి. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయిందండి ఫైనల్స్ లో. ఎస్, మరి రెండో పార్టిసిపెంట్ ని కూడా పిలవబోయే ముందు చిన్న చిట్కా చూసేద్దామా? Okay. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి, చిట్కా చెప్పండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో పచ్చకర్పూరం వేసి పడుకునే ముందు బెడ్రూమ్ లో ఉంచి దోమలు తగ్గుముఖం పడతాయి. ఓకే, దోమలు రాకుండా ఉంటాయా? పచ్చకర్పూరం. పచ్చకర్పూరం ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో కొంచెం పచ్చకర్పూరం వేసి బెడ్రూమ్ లో గనక పెట్టేసుకుంటే దోమలు రాకుండా ఉంటాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047.
మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి ఫస్ట్ వంట అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు ఫైనల్స్ లో చక్కగా మంచి టేస్టీ డిష్ చేయడానికి. మరి మన సెకండ్ పార్టిసిపెంట్ ఎవరంటే లక్ష్మీ మనోహరి గారు. ఓకే, సో హాయ్ లక్ష్మి గారు, వెల్కమ్ అండి. సో చక్కగా ప్రిపేర్ అయ్యారా ఫైనల్స్ కి? ఇంకొంచెం ఈ రోజు ఎక్కువ మాట్లాడతారు కదా మీరు, అవునా? ఓకే, సో మామూలుగానే టెన్షన్, ఇంకా ఫైనల్స్ అనేటప్పటికి ఇంకా టెన్షన్ మొదలైందా? అలా ఏం లేదా? ఇంతకు ఏం మనం సెలెక్ట్ చేసుకున్నారు? ములక్కాయ కాజు కర్రీ. ములక్కాడ కాజు కర్రీయా? ఓకే, బాగా చేయండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మునక్కాడ కాజు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ కాజు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 2, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఆయిల్ వేసుకున్నాం, చెక్క లవంగా, మసాలా దినుసులు కొద్దిగా. మీ ఇంట్లో విరజాజుల చెట్టు ఉందా లేదా? వచ్చినప్పుడల్లా చక్కగా పెట్టుకున్నారు, లాస్ట్ టైం కూడా పెట్టుకున్నారు. మా ఆయన తీసుకొస్తారండి. మీ ఆయన తీసుకొస్తారా? కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేద్దామండి. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, ఓకే, కొంచెం పుదీనా, కాజు పేస్ట్ అండి. ఓకే, ఇప్పుడు వేద్దామా వాటర్? కొంచెం వాటర్ చూసుకోండి, కొంచెం అండి. సో కలిపండి మొత్తం, అది సో ఉడికించేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు. ఓకే, ఇది కొంచెం మగ్గాలా అండి? అవునండి, ఉప్పు కారం వేసేసి, ఉప్పు కారం కూడా వేసేసి మగ్గిస్తారా? ఓకే, కారం అండి, తర్వాత ఉప్పు, కొంచెం పసుపు అండి, కొంచెం వాటర్ వేసి మూత పెడదామండి. చాలండి. ఓకేనా? ఓకే, సో ఇది కొంచెం అలా మగ్గిస్తూ ఉండండి. ఆలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. హాయ్, మీ పేరు? వాణి, చిట్కా చెప్పండి. 2 జామాకులు తీసుకొని కొంచెం కలబంద గుజ్జు, 2 తేనె చుక్కలు 3 మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి 10 మినిట్స్ ఆగి గోరువెచ్చని నీటితో కడిగేస్తే నా మొహం మీద నల్ల మచ్చలు పోయి గ్లోరియస్ గా ఉంటుంది ఫేస్. అంటే జామాకులు పేస్ట్ లాగా తీసేసుకోవాలా? జామాకు గుజ్జులో కొంచెం కలబంద, కొంచెం తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లాగా ఫేస్ మీద అప్లై చేసేసి కాసేపు అయ్యాక వాష్ చేసేస్తే ఫేస్ కాంతివంతంగా ఉంటుందంట. ట్రై చేయండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దాం ఒకసారి. చూద్దామండి. కొంచెం గరం మసాలా, చివరిగా కొంచెం కొత్తిమీర. ఓకే, బౌల్లో తీసుకుందామండి. అయిపోయింది. వేయించిన జీడిపప్పు పైన. ఓకే, సో రెడీ. ఓకే, మరి వేడివేడిగా ములక్కాడ కాజు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కాజు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మునక్కాడ ముక్కల్లో పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కాజు కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. ఓకే లక్ష్మి గారు, జడ్జెస్ ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. టేస్ట్ చూసి చెప్పండి సార్.
సో మొత్తానికి లక్ష్మి గారు మీరు ఫైనల్స్ లో చేసిన వంట కూడా మన జడ్జెస్ టేస్ట్ చూసేశారు. అసలు పోటీకి వచ్చేటప్పుడు ఇక్కడ దాకా వస్తారని అనుకున్నారా? అనుకోలేదండి. అనుకోలేదా? మాది టిఫిన్ షాప్ అండి, బిజీగా ఉంటాం. ఏదో ఒకసారి వద్దాం, ఎప్పుడు చూస్తా ఉంటా అభిరుచి. సో అలాగా చూస్తున్నారు కదా, సరే చేద్దాంలే ఒకసారి అని చెప్పి ట్రై చేశారు. మొత్తానికి ఫైనల్స్ కి వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? మా హస్బెండ్ పంపించారండి. మీ హస్బెండ్ పంపించారా? ఆయన పంపించకపోతే వచ్చేవాళ్ళు కాదనమాట. మీ రియాక్షన్ ఏంటి అంటే అంటే ఇంట్లో వాళ్ళు ఎలా సంతోషపడ్డారా అంటే ఫైనల్స్ దాకా వెళ్ళినందుకు హ్యాపీ ఫీల్ అయ్యారా? ఇప్పుడు వరకు వచ్చాం, ఇంకా ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఇప్పుడు చాలా కష్టంగానే ఉంటది, ఎందుకంటే ఫైనల్స్ కదా, తర్వాత ₹1,00,000 మరి మీరు దానికి దగ్గరగా వచ్చారు. పోటీ కూడా అలాగే టైట్ గా ఉంటుంది. డోంట్ వరీ, చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. మీరు అలా టెన్షన్ పడకండి, ఇప్పుడే స్టార్ట్ అవ్వకండి, చక్కగా వెళ్ళి అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతాం. థ్యాంక్ యూ. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా 2 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్, లాస్ట్ వంట కూడా చూసేద్దాం, బట్ ఒక చిన్న చిట్కా తర్వాత. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. చిట్కా అంటే చూసేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కుటుంబ కుమారి గారు. చిట్కా చెప్పండి. ఇడ్లీ పిండిలోను అట్ల పిండిలో పచ్చిమిరపకాయ వేస్తే పులవదండి. పులవకుండా ఉంటుంది ఇడ్లీ పిండి గానీ, అట్ల పిండి, దోశ పిండి వీటిల్లో. ఓకే, ఇడ్లీ పిండిలో గానీ, దోశ పిండిలో గానీ ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటే పిండి పులవకుండా ఉంటుందంట. ట్రై చేయండి, బాగుందండి. మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, మరి చిట్కా చూసారు కదండి. ఇంకా ఫైనల్స్ లో లాస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు టేస్టీగా వంట చేసి చూపించడానికి. మరి ఫైనల్స్ లో ఈ రోజు మన ముందుకు వస్తున్న లాస్ట్ పార్టిసిపెంట్ గౌసియా బేగం గారు. వచ్చేసేయండి. హాయ్ గౌసియా గారు, వెల్కమ్. బాగా ప్రిపేర్ అయ్యారా ఫైనల్స్ కి? అంతకు ముందు 2 సార్లు బాగానే వచ్చారు, ఇప్పుడు ఏంటి బాగా టెన్షన్ గా కనిపిస్తున్నారు? ఫైనల్ కి వచ్చారు కదా, ఇక్కడే ఆ పొరపాటు జరగకుండా టెన్షన్ పడితే వంట అదో ఇదో ఏదో అయిపోతుంది. ఓకేనా? ఫైనల్స్ ఏమని సెలెక్ట్ చేసుకున్నారు? గట్టేకా కర్రీ. ఓకే అండి, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి గట్టేకా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గట్టేకా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మజ్జిగ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, సబ్జీ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో వాటర్ బాయిల్ చేద్దామా? వాటర్ దేనికి? ఇది బాయిల్ చేయడానికి అండి. ఏమిటది? ఇది గట్టేలా? గట్టేలండి. ఇలా చేశారా మీరు? అవునండి, శనగపిండి, కొంచెం ఉప్పు, ఓకే, కొంచెం కారం, వాము వేసి అలా చేసాను, కొంచెం ఆయిల్ వేసి. ఓకే, సో ఇప్పుడు ఇవి స్టీమ్ మీద కుక్ చేయాలా మనం? అవునండి. ఏం చేస్తారు ఇటు సైడ్? ఆయిల్ వేసి అదే పోపు వేసుకుంటాం. వాటర్ ఆ మాత్రం మరిగితే సరిపోదా? సరిపోతుందండి. వేసా? వేసింది. నూనె వేడైపోయిందండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం కరివేపాకు, అలానే ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు. సరిపోతుంది. సరిపోతుంది. ఆఫ్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు అక్కడ ఉల్లిపాయ వేగినట్టు వేగినండి. ఏమేస్తారు ఇందులో? ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది వాటర్ లోంచి తీసేయాలండి? ఇవి తీసేయాలండి. సో ఇందులో ఏం వేసుకుంటారండి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టొమాటోసా? ఓకే. ఓకే, సో ఇది హాట్ వాటర్ లోంచి తీసి కొద్దిగా కోల్డ్ వాటర్ పోసేసాను దీని మీద. ఓకేనా? ఇప్పుడు ఓకేనండి. ఓకే, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు కాస్త మగ్గాలండి? కొంచెం మగ్గాలండి. ఓకే, సో మన టొమాటోలు మగ్గిపోతూ ఉంటాయి, ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? దిస్ ఇస్ విద్య. చిట్కా చెప్పు. మగుళ్ళ కందం జుట్టు, కానీ ఈ రోజుల్లో ఉండే పొల్యూషన్, స్ట్రెస్ వల్ల మన జుట్టు ఎంతగానో ఊడిపోతుంది. సో రోజు తాగే మన గ్రీన్ టీ మన హెయిర్ కి 15 మినిట్స్ అప్లై చేసి మరొక 15 మినిట్స్ వెయిట్ చేసి హెడ్ బాత్ చేస్తే చాలా స్ట్రాంగ్ గా, బ్లాక్ గా కూడా ఉంటుంది. చూసారు కదా, రోజు గనక గ్రీన్ టీ మనం తాగుతూ ఉంటాం కదా, అది గనక హెయిర్ కి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందంట. వెరీ నైస్. ఇంత చిన్న టిప్ ని ఎంతసేపు చెప్పావు. యాంకర్స్ అంతే కదా, చిన్న విషయాన్ని బాగా లాగి చెప్తారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ.
అంతేకాదు ఇప్పుడు నేను ఒక డాన్స్ కూడా చేయాలనుకున్నా, పర్మిషన్ ఇస్తారా? డెఫినెట్లీ, నిన్నెవరు ఆపేది? థ్యాంక్ యూ. ఓకేనా? సాంగ్ ప్లీజ్. మ్యూజిక్. గౌసియా గారు ఎలా ఉంది ఫైనల్స్కి వస్తే? చాలా టెన్షన్గా ఉందా? మామూలుగానే ఎప్పుడు మీరు టెన్షన్ పడుతుంటారా, లేకపోతే ఈ కాంపిటీషన్ కోసం టెన్షన్ స్టార్ట్ అయిందా మీకు? అంటే ఎప్పుడు మేము అంతగా బయటకు వచ్చి చేయము. ఓకే, ముస్లిమ్స్ కదా, ఫస్ట్ టైం వచ్చాను, చేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు మిమ్మల్ని? నువ్వు వెళ్ళావా, సావిడే వచ్చారు అన్నట్టు చూసారు అనమాట. ఓకే, సో టమాటా అంతా చక్కగా మగ్గిపోయింది కదా? మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఓకే, కారం వేసుకుంటారా? కారం అండి, నెక్స్ట్ కారం, ధనియా పౌడర్. ఏమంటే ఆ క్వాంటిటీ సబ్జీ మీరు ఎంచుకున్నది సబ్జీ మసాలా సరిపోతుందండి. సబ్జీ మసాలా అండి వేసింది. ఇది వేగిన తర్వాత కాజు కూడా వేసేద్దాం. ఇప్పుడు గట్టాలు ఉన్నాయి కదా, మొత్తం వేసేయాలా? మొత్తం ఇందులో ఇంకా మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేసుకోవాల్సిన లేదండి, మజ్జిగ వేసుకుంటామండి. మజ్జిగ కొంచెం వాటర్ వేయరా? అది కొంచెం మగ్గాలండి, కొంచెం మగ్గాలండి. ఓకే, సో మీరు దాన్ని చక్కగా మగ్గిస్తూ ఉండండి. ఇక్కడ మన ఆడియన్స్ లో స్వాతి చినుకులు ఫ్యాన్స్ ఉన్నారు. సో మీకే క్వశ్చన్. సో ఎవరు అడుగుతున్నారండి క్వశ్చన్? హాయ్, నేను ప్రియా. సునంద గారు నీలాని సూర్యాని ఎందుకు పెట్టేయాలనుకుంటున్నారు? ఆ క్యారెక్టర్ ఏంటంటే అండి, చెప్పాం కదా సితారా గారు చేస్తున్న తులసి క్యారెక్టర్, ఆవిడ మీద ఉన్న పగ, ఆవిడకి రిలేటెడ్ క్యారెక్టర్స్ ఏమేమైతే ఉన్నాయో, ఇప్పుడు నీలా కూతురు కాబట్టి కూతుర్ని టార్చర్ పెడితే అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది, ఆవిడ కూడా బాధపడుతుంది. ఆవిడ బాధపడింది అంటే అది చూసి ఎంజాయ్ చేద్దాం. మూర్తి గారు ఉంటారు, అస్తమానం వచ్చి జరిగినవన్నీ అని అడుగుతుంటారు, మీరు ఇది చేశారు కదా, మరి ఇప్పుడు ఇది ఇలా ఎందుకు, మరి మీరు వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తున్నారు, మళ్ళీ ఇప్పుడేమో శోభనం అంటారు వాళ్ళిద్దరికి, అదేంటి మేడం అర్థం కాలేదని నేను మళ్ళీ క్లారిఫై చేస్తూ ఉంటాను మూర్తి గారికి. అంటే అలా చేయడంతో వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడతారు. వాళ్ళు దగ్గర అయ్యి వాళ్ళ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి అప్పుడు విడగొట్టి బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎంత బాధ ఎక్కువ ఉంటుందో అంత ఎంజాయ్ చేస్తాను అని చెప్పుకుంటుంది ఆ క్యారెక్టర్. అండర్లైన్ చేస్తుంటాను ఆ క్యారెక్టర్. సో అంతే, వాళ్ళు విడగొట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళని కలపడం, మళ్ళీ విడగొట్టడం. ఆ విడగొట్టిన తర్వాత బాధ ఎవరు పడతారు? తులసి. అక్కడ ఉన్న రిలేటెడ్ ఉన్న ఆ క్యారెక్టర్స్ అందరినీ మాత్రం టెన్షన్ పెట్టడం, వాళ్ళు ఎంత ఎక్కువ టెన్షన్ పడుతుంటే ఎంజాయ్ చేయడమే ఆ క్యారెక్టర్ పని. ఓకేనండి, కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసి సో చక్కగా మజ్జిగ వేసినంత కూడా దగ్గరకు వచ్చేసింది. కొంచెం మూత పెట్టేస్తాం మళ్ళీ కొంచెం అది ఫ్లేవర్ పట్టడం. ఓకే 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 అండి. సో అయిపోయిందా గౌసియా గారు? చూద్దామా? ఓకేనా? అయిపోయింది. కొత్తిమీర గార్నిష్ పెట్టదు. గట్టేకా కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా గట్టేకా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
గట్టేక కర్రీ తయారు చేసే విధానం. ముందుగా శనగపిండిలో ఉప్పు, కారం, వాము, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి జంతికల పిండిలా కలుపుకొని చేత్తో గట్టెల్లా చేసుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి గట్టెలను వేసి ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, సబ్జీ మసాలా, జీడిపప్పు, ఉడికించిన గట్టెలు, మజ్జిగ వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గట్టేక కర్రీ రెడీ. ఓకే, మరి గట్టేక కర్రీ తయారీ విధానం చూసారు కదా. గౌసీ గారు వేడి వేడిగా జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. వంటలన్నీ అయిపోయాయి. సో ఇంక ఫైనల్ గా జడ్జ్మెంట్ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. అమ్మయ్యా. ఓకే అండి, మరి మొత్తానికి ఫైనల్స్ లో మన ముగ్గురు పార్టిసిపెంట్స్ వంటలు ఫినిష్ చేసేసారు. వీళ్ళలో నుంచి ఏ లక్కీ పార్టిసిపెంట్ మెగా ఫైనల్స్ కి రీచ్ అవుతారని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, మరి చక్కగా అందరూ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటా అని. మరి రాజు గారి కార్వింగ్. సో మరి పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. ఓకే, సో రాజు గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈ రోజు ఫైనల్స్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ కి ఎలాంటి కార్వింగ్ ఇవ్వబోతున్నాం మనం? అంటే ఫైనల్ కి వచ్చారంటే కొంచెం బాగా కష్టపడే వచ్చారు. అవును. సో వాళ్ళకి ఇష్టపడే కార్వింగ్స్ చేసిస్తే కొంచెం బాగుంటుంది. ఓకే, ఏం చేస్తున్నారు మరి? దోసకాయతో స్వాన్ చేస్తున్నాం. ఓ, సో అయితే ఇది చాలా పెద్దగా వస్తుంది కదా. నేను ఫస్ట్ టైం అంత పెద్ద దోసకాయ చూడడం. అవును కదా, మీరు చెప్పేదాకా జనరల్ గా నేను అడిగాను అది రాజు గారు ఎలా జరిగింది? సో కార్వింగ్ కోసం దొరికిపోతాయి. ఓకే, ఫస్ట్ బేస్ కట్ చేస్తున్నాను. సో బేస్ కొంచెం కేర్ఫుల్ గా కట్ చేసుకోవాలి. ఆ బేస్ మనకు వింగ్స్ గా వస్తాయి. ఓకే, సో ఏదైతే బేస్ కట్ చేసాం కదండి, సో దాన్ని ఎగ్జాక్ట్లీ ఆఫ్ చేసుకుంటున్నాం. ఓకే, సో కొంచెం గుజ్జు ఎక్కువగా ఉంది కదా, ఇది తీసేస్తున్నాం. సైడ్స్ జిగ్జాగ్. సో ఇక్కడ దీంట్లోంచి మనం లేయర్స్ గా ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ డ్రాప్ షేప్, కొంచెం కొంచెం ఆ థిక్నెస్ అనేది చూసుకోవాలి. మనకి ఎన్ని లేయర్స్ రావాలి అనేది కూడా చూసుకోవాలి. రాజుగారు అయిపోయినాయి. అయ్యో అయిపోయినాయి. టూత్ పిక్స్ ఇస్తారా? సో ఇప్పుడు మనం ముందుగా ఓపెన్ చేసిన లేయర్స్ ని కొద్ది కొద్దిగా ఇలా వెనక్కి జరుపుతూ వీటిని ఫిక్స్ చేసేసుకోవాలి. చేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇలా. ఎలా చేస్తుందంటే నాకేదో నాకోలెప్సీ కాదు, దాన్ని ఏమంటారు, లూసియానా ఏదో రోగం అనమాట. నార్కోలెప్సియా అంటే మధ్య మధ్యలో పడుకోవటం. అది కూడా నేను లోపల అప్పుడప్పుడు పడుకుంటూ ఉంటాను. అందుకే సగం టైం ఏం మాట్లాడవా, నుంచొని సైలెంట్ గా ఉంటాను అనమాట. పడుకుని మళ్ళీ లేస్తాను, అందుకే ఫ్రెష్ గా ఉంటాను. ఓకే, రాజుగారు రాజుగారు మొత్తం అరేంజ్ చేసేసాను. ఓకే, ఇలా గోల్ నాకెందుకు లేనుకుని మీ పని మీరు చేసేసారు. సో నెక్స్ట్ వింగ్స్ మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. సో లాంగ్ బ్రింజాలు తీసుకున్నాను. సో కావాల్స్తే చూడమా అలాగే బీక్ లా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో లేదనుకుంటే అది కూడా రిమూవ్ చేసి కొంచెం నేను క్యారెట్ లో పెట్టాను, అంటే కలర్ బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ బాగుంది. సో చివరిగా దాన్ని తినకు. ఎందుకు రాజు గారు మీరు ఏ కార్వింగ్స్ చేసినా అన్ని నోర్లు కూడా తెరుచుకునే ఉంటాయి. బర్డ్ మధ్యాహ్నం అయింది కదా, ఆకలి ఉంటుంది, ఏమన్నా తినేస్తాయి. అలా నోరు తెరుచుకుంటే పాపం పురుగులు గిరుగులు డస్ట్ లోపలికి అవి వెళ్ళిపోయి తినేవే అవి. హరితేజ, ఎందుకు అట్లా నాన్ సెన్స్ మాట్లాడతావు అప్పుడప్పుడు? అన్ని సెన్సిబుల్ గా మాట్లాడితే బాగుండదు, బోర్ కొడుతుంది. నాన్ సెన్స్ కూడా మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు నాన్ సెన్స్ ఆల్వేస్. కార్వింగ్ రెడీ అయిపోయింది. రాజుగారు మేము ఉన్నాం. రాజుగారు అంత మాట అనకండి. బ్యూటిఫుల్, చాలా బాగుంది రాజుగారు, యాజ్ యూజువల్ గా. థ్యాంక్ యూ. ఇటు ఇవ్వు, మళ్ళీ లేకపోతే డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా నువ్వు అడిగిన దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తా. ఆ వింగ్స్ అది ఎంజాయ్ చేస్తుంది, ఎంజాయ్ చేసే పాటలు పాడుకుంటుంది. ఎక్స్ప్రెషన్ అది. సో మచ్ ఆఫ్ ఇమాజినేషన్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. ఓకే అండి, మరి కార్వింగ్ ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదా? మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే.
ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీ వాళ్ళు చేసిన వంటలతో. ఎస్, సో మరి స్టార్ట్ చేసేద్దాం. ముందు మీ పేరండి? లక్ష్మీ సంధ్య ఏ వంట చేశారు? చంద్రకాంతనండి. ఓకే, ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరు? మీ పేరండి? అండి. నేను చేసిన ఐటమ్ పేరు కొర్ర పొంగలి. కొర్ర పొంగలి. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? అరుణ్ కుమార్ అండి. ఏ వంట చేశారు? మజ్జిగ చక్రాలండి. మజ్జిగ చక్రాలు. మీ పేరండి? నెక్స్ట్ పార్టిసిపెంట్. నా పేరు అనుష అండి. దాల్ కచోరీ చేశాను. దాల్ కచోరీ. ఓకే, ఇంక లాస్ట్ పార్టిసిపెంట్ మీ పేరండి? నా పేరు వాసవి. పన్నీర్ కట్లెట్. పన్నీర్ కట్లెట్. ఓకే, ఓకే, సో మరి టేస్టింగ్ అయిపోయిందండి. ఇప్పుడు జడ్జ్మెంట్ చూద్దాం. ఓకే, సో మరి జడ్జ్మెంట్. ఎవరు అనౌన్స్ చేయబోతున్నారు? భార్గవి గారు. ఓకే, భార్గవి గారు చెప్పండి. నాకు అసలు మామూలుగా వంట చేసేప్పుడే నాకు టెన్షన్ గా ఉంది. ఎందుకంటే సెమీస్ కదా, వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళు టెన్షన్ పడుతూ, ఫైనల్స్ లో వాళ్ళు టెన్షన్ పడుతూ నాకు టెన్షన్ తెప్పించేశారు. టేస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా. సో ఇంకా ఈ రౌండ్ లో ఇంకా నాకు ఇంకా టెన్షన్ గా ఉంది. ఎందుకంటే 5 కదా ఒకేసారి. అందరూ చేసినవి బాగున్నాయండి. కాకపోతే ఒకటే చెప్పాలి కదా, నేను మా మైనస్ లేటో రాజు గారు చెప్తున్నారు. వాసవి గారు చేసిన పన్నీర్ కట్లెట్ చాలా బాగుంది. వాసవి గారు విన్నదన్నమాట. కంగ్రాచులేషన్స్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రెసిపీ ఆఫ్ ద డే పన్నీర్ కట్లెట్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ అండి. సో చంద్రకాంతలో కొంచెం సాఫ్ట్గా వస్తే బాగుంటుందండి. కొద్దిగా ఓకే, కొంచెం గట్టిగా అయిపోయి కొంచెం స్వీట్నింగ్ కూడా కొంచెం ఇంకేదైనా లైట్ ఫ్లేవర్ యాడ్ చేయండి. జస్ట్ పెసరపప్పు ఒకటి తెలుసు. పొంగల్ వచ్చేసి పెసరపప్పు కొంచెం ఉడకాలండి. కొర్రలో ఉడికిపోయాయి, పెసరపప్పు పప్పులుగా అలా ఉంటుంది. అది కూడా కొంచెం మ్యాష్ అయితే టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. మజ్జిగ చక్రాలు అన్నారు కదా, సో ఆ ఫ్లేవర్ తెలియట్లేదు. జనరల్ రెగ్యులర్గా ఉన్నట్టుగానే ఉన్నాయి. అలాగే దాల్ కచోరీలో కొంచెం చట్పటాగా ఉండాలి. కచోరీ స్నాక్ ఐటమ్స్ ఇవి నార్త్ స్నాక్స్ కొంచెం చట్పటాగా ఉండాలి, కొంచెం సింపుల్గా ఉండాలి. సో చిన్న చిన్న మైనస్ పాయింట్స్. ఫైనల్. ఓకే, కంగ్రాచులేషన్. ఓకే, సో ముందుగా వాసవి గారు కంగ్రాచులేషన్స్. రండి, మీరే వాళ్ళ రెసిపీ ఆఫ్ ది డే. వాసవి గారు కంగ్రాట్స్ అండి. మీదే వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. ఓకే, సో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ సంధ్య గారు రండి. సో సంజయ్ గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే నిరోష గారు రండి. సో మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే అండి, అలాగే అరుణ కుమారి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. చాలా బాగున్నాయి, కరకరలాడుతూ. నెక్స్ట్ అనుష గారు రండి. సో అనుష గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. ఓకే, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే పన్నీర్ కట్లెట్. మరి పన్నీర్ కట్లెట్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పనీర్ కట్లెట్ తయారు చేసే విధానం. ఉడికించిన బంగాళదుంపలను మెదిపి ఉంచాలి. పచ్చి బఠానీలను మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మెదిపిన బంగాళదుంపల మిశ్రమం, క్యారెట్ తురుము, పచ్చి బఠానీ పొడి, పన్నీర్ తురుము, ఉప్పు, వంట సోడా, కార్న్ ఫ్లోర్, మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్స్ లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ కట్లెట్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చిట్కా అంటే చూసేద్దామా అండి? హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుశీల. సుశీల గారు, చిట్కా చెప్పండి. ఒకటి చేసేటప్పుడు నీటితో కాకుండా మజ్జిగతో చేస్తే జీర్ణశక్తి తేడా రాకుండా ఉంటుంది. దేంతో? మజ్జిగతో. అంటే పిండి కలుపుకునేటప్పుడు బాగుంటాయి. మరి పకోడీలో తేడా రాదా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. పకోడీలు చేసుకునేటప్పుడు పకోడీ పిండిని నీళ్లతో కాకుండా మజ్జిగతో కలుపుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉంటుందంట. పకోడీలు కూడా టేస్ట్ గా వస్తాయంట. ట్రై చేయండి. బాగుందండి సుశీల గారు, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి.
ఓకే, సో మొత్తానికి ఫైనల్స్ జడ్జ్మెంట్ వచ్చేసిందండి. మరి ఇక్కడ నుంచి ఒకళ్ళు మెగా ఫైనల్స్ కి వెళ్తారు. ఆల్మోస్ట్ ₹1,00,000 దగ్గర వెళ్ళిపోయినట్టే. పార్టిసిపెంట్స్ కి ఎలా వాళ్ళ ఉందో టెన్షన్ తెలియదు కానీ నాకు చాలా కాస్త బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి అందరూ చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు. సో మరి ఆ టెన్షన్ ని మన జడ్జెస్ బ్రేక్ చేస్తారు. సో వాళ్ళకు కూడా అఫ్ కోర్స్ కొంచెం కష్టమే, కానీ చూద్దాం. అవును, కొంచెం కాదు పాపం, బాగా కష్టం. ముందు ఎపిసోడ్స్ లో కూడా వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. అదే ఇలా చెప్పబోతున్నా. చేయాలి. అప్పుడే చాలా ఫీల్ అయ్యారు. ఎలా హౌ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఫైనల్? డెఫినెట్ గా వాళ్ళు నేను వస్తానా కాదా, వాళ్ళు వస్తారా, ఈ టెన్షన్ వాళ్ళకుంటే ఎవరికి ఇవ్వాలనేది చాలా కష్టం. అందులో చిన్న చిన్నవి అసలు వెతికి పట్టి మరీ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఇంకా ఈ స్టేజ్లో అయితే తప్పదు ఇంకా జడ్జెస్ కి ఇంకా తప్పదు. కాబట్టి నాకు తెలిసి రాజుగారే చెప్పేస్తే అదే ఆయన మీద నెట్టేస్తే బాగుంటుంది. సో రాజుగారిని విలన్ చేస్తున్నారా? లేదులేండి, ఊరికే అంటున్నాము. చెప్పండి ఆబ్వియస్ గా అంటే ముగ్గురికి కూడా కంగ్రాట్స్, ఎందుకంటే ఈ లెవెల్ వరకు వచ్చారు. సో దాంట్లో మీరు పడ్డ కష్టం ఉంది. సో ఇక్కడ వరకు రావడానికి మీరు ప్రీవియస్ దాంట్లో చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కౌంట్లోకి తీసుకుంటే అన్నీ కూడా బాగా చేశారు. బట్ ఏంటంటే కొంచెం కంగారులో కూడా కొంచెం అటు ఇటుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మేము కూడా చేసేస్తూ ఉంటాం ఎవరైనా కానీ, అంటే ఆ స్టేజ్ అలాంటిది. టెన్షన్ అనేది ఎంత బయటికి చెప్పుకోలేకపోయినా లోపల అనేది కంపల్సరీగా ఉంటుంది. సో అలా కొంచెం చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. ఫస్ట్ చేసిన వెజ్ స్వీట్ పొటాటో రైస్లో మీరు అంటే వెజిటేబుల్స్ అడిషనల్గా యాడ్ చేశారు కదండి, క్యారెట్ కానీ బీన్స్ కానీ బఠానీ, అవి లేకుండా కొంచెం చేసుకుంటే కొంచెం బాగుండేది. అంటే పొటాటో స్వీట్ పొటాటో కొంచెం ఎక్కువ కదా, దానికి ఫ్లేవర్ ఉండదు. వేయడం వల్ల దాన్ని డామినేట్ చేసేస్తాయి కొంచెం. తర్వాత మసాలా దినుసులు కూడా పెద్దగా యాడ్ చేయకుండా ఉంటే బాగుండేది. సో మేమిద్దరం టేస్ట్ చేసాం. జస్ట్ ఆ స్పూన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పైసీ అది వచ్చింది. ఫస్ట్ వాటినే బయట చేయడం జరిగింది. సో దానివల్ల కూడా కొంచెం కాంబినేషన్ ఉంటుంది టేస్ట్లో. తర్వాత లక్ష్మీ మనోహర్ గారు చేసిన మునక్కాడ కాజు కర్రీ, సాల్ట్ ఎందుకో కొంచెం కాదు ఎక్కువనే బాగా ఎక్కువైంది. అసలు బాగా. ఫ్లేవర్ తగ్గలేకన్నా ముందే నోరంతా ఉప్పగా టెన్షన్ బాగా టెన్షన్ వల్లే పాపం అలా అయ్యింది. కాజు ఫ్లేవర్లో ఆ గ్రేవీ అనేది బాగానే వచ్చింది. బట్ కొంచెం కంటే కూడా కొంచెం ఎక్కువనే పడింది సాల్ట్ అనేది, మరీ ఎక్కువైపోయింది, సాల్టీగా అయిపోయింది అది. సో అలాగే గౌసే బేగం గారు మీరు చేసిన దాంట్లో కూడా గట్టే షేప్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అసలు జంతికల్లా చేశారు కదా. సో మిగతాది మీరు ఆ పెరుగు అది యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది యాడ్ అయింది. ఎవరు అసలు మొత్తం ముగ్గుట్లో మూడిట్లో కూడా ఏదో ఒకటి ఉంది. ఏదో ఒకటి ఉంది. టాస్ పట్టారు, తీయండి. అది ఉత్తి టాస్ లేండి. ఎందుకంటే దానికి రెండు వైపులే ఉంటాయి. ఇక్కడ ముగ్గురు ఉంటారు. ఎందుకు ఫైనల్స్ కి మెగా ఫైనల్స్ ఎవరు వెళ్తున్నారు? మెగా ఫైనల్స్ కి ముగ్గుట్లో రాజుగారు ఎంత టెన్షన్ పెడుతున్నారు. గట్టే కకరి గౌసియా బేగం. నేను ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నాను. నేను గమనిస్తున్నాను. ఎందుకు ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నానంటే వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చేశారు. ముగ్గురు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేశారు. కొన్ని మేము మర్చిపోతూ ఉంటాం, వాళ్ళు కూడా మర్చిపోతారు, మేము కూడా చేస్తాం అంటే ఆవిడకి ముందు టెన్షన్ వచ్చేసి ఉంటుంది. అక్కడ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అసలు. ఆవిడ ఎక్సైట్మెంట్ లో పాపం కంగ్రాచులేషన్ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆనంద బాష్పాలు. కంగ్రాచులేషన్ గౌసే గారు. సో ఈ రోజు టెన్షన్ ని బ్రేక్ చేసేసారు మన జడ్జెస్. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఏమీ అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో కాంపిటేటివ్ స్పిరిట్ తో ముందుగా ఛాయా గారు వచ్చేసేయండి, మంచి గిఫ్ట్ తీసుకుందరు కానీ. సో ఛాయా గారు కంగ్రాచులేషన్స్ ఈ లెవెల్ వరకు వచ్చినందుకు. సో పోటీ టఫ్ గా ఉంది కాబట్టి ప్రతిదీ కూడా కన్సిడర్ చేస్తారు. సో మీకు మన గెస్ట్ చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. అండ్ అలాగే చక్కగా మీకు కార్వింగ్ సిస్టమ్ కదా, ఈ కార్వింగ్ నైఫ్ రాజు గారి దగ్గర నుంచి. కంగ్రాచులేషన్స్ ఛాయా గారు. ఓకే, సో మరి లక్ష్మి గారు వచ్చేసేయండి మీరు కూడా. ఓకే, సో లక్ష్మీ మనోహరి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే రాజుగారు చేసిన ఈ రాజుగారు చేసే ఈ కార్వింగ్ నైఫ్ కూడా మీకు. సో మరి మెగా ఫైనల్స్ కి వెళ్ళిపోయారు గౌసియా గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వచ్చేసేయండి రండి. కంగ్రాచులేషన్స్ అండి గౌసియా గారు.
సో మొత్తానికి మెగా ఫైనల్స్ కి వెళ్ళిపోయారు. అది ఇంతకు ముందు ఉన్న టెన్షన్ చూస్తే ఇప్పుడున్న సంతోషం చూస్తే డిఫరెన్స్ ఉంది. అండ్ అలాగే మెగా ఫైనల్స్ లో కూడా టేస్టీ రెసిపీ ఎంచుకోండి. సో మీ ఫ్రెండ్ చెప్పినా ఎవరు చెప్పినా యాక్చువల్ ప్రొసీజర్ ని చూసుకోండి. ఈ రోజు గట్టే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారు, అంటే యాక్చువల్ గా ఇంకా మెగా ఫైనల్స్ అంటే అది కూడా చూస్తారనమాట. సో మీరు ఎంచుకునే రెసిపీని జాగ్రత్తగా చూసుకొని చేయండి. సో ఇంతకీ మెగా ఫైనల్స్ కి వెళ్ళిపోయారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉందా? అలాగే టెన్షన్ కూడా ఉంది. టెన్షన్ కూడా ఉంది. సో వచ్చినప్పుడల్లా టెన్షన్ అంటున్నారు, చక్కగా లెవెల్స్ పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి మీవి. నెక్స్ట్ లెవెల్ కోసం టెన్షన్ ఇప్పుడు. అవునండి. కానీ అక్కడ మాత్రం చాలా జాగ్రత్త పడాలి. అలాగేనండి. ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్ ఇప్పుడే చూస్తుంటే అప్పుడు ఇంకా మైన్యూట్ చూస్తూ ఉండాల్సి వస్తుంది, తప్పదు. ఓకేనా? ఓకేనండి. సో చక్కగా హ్యాపీగా ఫీల్ అవ్వండి, సెలబ్రేట్ చేసుకోండి, మెగా ఫైనల్స్ కి బాగా ప్రిపేర్ అయిపోయింది. అలాగేనండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ లెవెల్ కి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు గౌసియా బేగం ఇంట్లో బిర్యానీ. సో మీకు రాజ్ గారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గౌస్య గారు, ఆల్ ది బెస్ట్. ఓకే, సో మొత్తానికి ఫైనల్స్ లో వాళ్ళని టెన్షన్ పెట్టారు, మమ్మల్ని మీరు టెన్షన్ పడ్డారు చాలా. మీరు టెన్షన్ పడి మొత్తానికి మెగా ఫైనల్స్ కి ఒక పార్టిసిపెంట్ ని పంపించేశారు. థ్యాంక్ యూ సో మీరు మచ్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను. ఈ షోకి వచ్చినప్పటి నుంచి టెన్షన్ పదం మాత్రం కామన్. అందరిలో కామన్, ఒక రకంగా లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందులో ఇక్కడ జడ్జ్ పోస్ట్ అంటేనే కొంచెం డిఫికల్ట్. కాదు, ఎపిసోడ్ మొదలైన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు, అమ్మ వంటలు తినాలంటే టెన్షన్ టెన్షన్ అని చెప్పేసి. కానీ మరి పేపర్ జోన్ లో ఉంటాం కదా. కానీ అదే పొజిషన్ లో నేను ఉన్నాను అనుకో, నేను టెన్షన్ పడతాను. బట్ నేను కూడా జడ్జిని అనుకుంటాను, అరే నేను చేసింది ఎందుకని మైనస్ అయింది. ఆఫ్ కోర్స్ ఆ స్పోర్టివ్ గా తీసుకునే స్పిరిట్ ఉండబట్టే వీళ్ళందరూ ఇంతవరకు వచ్చారు. అంత మంచి వాళ్ళు దొరికినందుకు. నాకు కూడా ఈటీవీ శ్రీమతి అభిరుచి ఈ కాంటెస్ట్ లో జడ్జి గా నేను పార్టిసిపేట్ చేస్తానంటే రియల్లీ నాకు చాలా బాగుంది. మీ టెన్షన్ తగ్గిపోలేదు, పెరిగింది, ఇంకా టెన్షన్ పెరిగింది. కానీ ఒకటి మాత్రం విజయవాడ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నప్పుడు మాత్రం స్మైలింగ్ ఫేస్ తోనే వెళ్ళారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ. ఓకే, సో థ్యాంక్ యూ మీకు కూడా చక్కగా జడ్జిమెంట్ ఇచ్చినందుకు. ఈ రోజు పోటాపోటీగా జరిగిన ఫైనల్ ఎపిసోడ్ మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు కదండి. మరి ఇలాంటి ఎక్సైట్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో డోంట్ మిస్ MTR మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ, పవర్డ్ బై ఫ్రీడమ్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. MTR మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ MTR మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర MTR ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి.